ట్రంప్ విధించిన సుంకాలు త్వరలోనే తొలగిపోతాయన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి. ట్రంప్ విధించిన సుంకాలకు హేతుబద్ధత లేదన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థే సరిగా లేదని, ట్రంప్ తెంపరి నిర్ణయాల వల్ల అమెరికా పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యే అవకాశం ఉందన్నారు. సుంకాల వల్ల ఇబ్బంది పడే పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు అయోధ్య రామిరెడ్డి. లొంగబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోబోతుంది? ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఉన్నారు. సార్, ఇండస్ట్రియలిస్ట్ గా మీరు చెప్పండి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్నటువంటి ఈ సుంకాల వల్ల ఏ ఇండస్ట్రీస్ ఎంత నష్టపోయేటువంటి అవకాశం ఉంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భారతదేశం ఓవరాల్గా మన ట్రేడ్ ఏదైతే ఉందో, మన మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో అన్నీ కూడాను మనం చాలా జాగ్రత్తగా పద్ధతిగా చేసుకోగలుగుతున్నాం. అమెరికా వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళది చాలా డెఫిసిట్లో ఉంది వాళ్ళ ఎకానమీ అంతా కూడాను. మనది గ్రోత్లో ఉన్నాం. మనం దాదాపుగా దేశం మొత్తం $780-780 బిలియన్ ఎక్స్పోర్ట్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో దాంట్లో మనం చూసుకుంటే ఒక 10% మాత్రమే అమెరికాకు ఉంది. ఆ 10% ఒక $70-80 బిలియన్ మాత్రమే ప్రతి సంవత్సరం కూడాను మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తాం. సో అందులో మెయిన్గా ఏమున్నాయి? తోలు పరిశ్రమలు, ఫార్మాసిటికల్స్, కెమికల్స్, సమ్ టెక్స్టైల్స్, సమ్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్, ఇట్లాంటి వాటిల్లో మాత్రమే ఉన్నాయి. అలాగే సమ్ ఫిష్ ప్రోడక్ట్స్ ఇలాంటి. సో కాబట్టి ఇవన్నీ కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వరీ అవ్వాల్సిన పని లేదు మనం, నా అండర్స్టాండింగ్లో. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ఒక బ్యాలెన్స్ లేని విధంగా ఒక ఏదో ఆలోచనలతోటి చేస్తున్నారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు చేసేటటువంటి పనుల వలన కొంచెం ఏదో ఒక ఇనీషియల్గా టర్బులెన్స్ క్రియేట్ చేస్తారు, కానీ సిస్టంలో లాంగ్ టర్మ్లో అవి సస్టైన్ కావు. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ ట్రంప్ చేస్తున్నటువంటి ఈ విధానాలన్నీ కూడాను ఒక 1-2 క్వార్టర్స్ మనకి ఇంపాక్ట్ ఉండొచ్చేమో కానీ, బట్ ఓవరాల్గా ఏ విధంగానూ ఇండియాని కదిలించలేము. అలాగే మన దేశం తీసుకుంటున్నటువంటి స్టాండ్ కూడా చాలా చక్కగా ఉంది. ప్రధానమంత్రి గారు కూడాను చాలా ఫర్మ్గా ఉన్నాడు, ఎక్కువగా పిచ్చిగా మాట్లాడలేదు. అంతా కూడాను బ్యాలెన్స్డ్గా, రిజర్వ్డ్గా మన సైడ్ నుంచి మనం చేసుకుంటూ పోతున్నాం. వాళ్ళ సైడ్ నుంచే ఆలోచన విధానంలో తప్పు ఉంది. సో ఆ తప్పుని వాళ్ళు ఏంటంటే కవర్ చేసుకోవడం కోసం ఏదో చేస్తున్నారు తప్పితే నెట్ మనకేమి అంత పెద్ద వరి అవ్వాల్సిన పని లేదు అని నేను అనుకుంటున్నాను. సార్, ఇష్టం రీతిన 25% విధిస్తా, 50% విధిస్తా అని చెప్పడం అనేది ఇంటర్నేషనల్ లాను వైలేట్ చేయడం కాదంటారా? ఎందుకంటే ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉంటాయి. సో దీనివల్ల ఇంటర్నేషనల్ లాను వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు, బేఖాతరు చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు ఇదంతా కూడాను ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడాను స్లోగా నిర్వీర్యం చేస్తూ అమెరికా, యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ దెమ్ అన్ని ఇనిషియల్గా అమెరికా స్పాన్సర్ చేసింది. సో ఇప్పుడు వాటన్నిటిలో నుంచి కూడా వాళ్ళు స్లోగా విత్డ్రా చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు చెప్పేది కరెక్ట్. ఏ విధంగానూ ఈ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వేటి మీద కూడా గౌరవంగా వాటిని విలువ పెంచే విధంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లేదు. అంటే సరే, ట్రంప్ ఇలా ఇష్టారీత నిర్ణయాలు తీసుకుంటే అతనికి కళ్ళెం వేసేటువంటి యంత్రాంగం కానీ కళ్ళెం వేసేటువంటి అవకాశం లేదా? మనం చెల్లించాల్సిందేనా ఇంత? ఖచ్చితంగా లేదు. అందుకనే మన ఫారిన్ పాలసీ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి, చేసుకుంటారు అనుకుంటున్నాం. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? ఒక పక్క చైనా, పాకిస్తాను వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో కలిసి ఉన్నారు, ఇండియాని డీస్టెబిలైజ్ చేయాలనేటువంటి మనస్తత్వంతో పనిచేస్తున్నారు.